ఎంతమంది ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు? చుట్టూ చూడండి ఒకసారి. ఒక్క చెయ్యి కూడా లగలేదప్పా. సగం మందన లేపుతారని ఆశపడ్డ. ఎంతమంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు? ఇప్పుడు ఎందుకు చేతులు చూస్తున్నాయి అంటే క్రీస్తు రక్తాన్ని మిస్జడ్జ్ చేస్తున్నారా మీరు? ఒక వ్యక్తిని క్రీస్తు రక్తం కడిగితే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు అని నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మీరు పరిశుద్ధులు ఉన్నారని అడిగితే చేతులు ఎత్తరా? అంటే మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులమా కాదా అనుకుంటున్నాం. కరెక్ట్? యు సీ హౌ యు థింక్. ఇట్ ఈస్ హౌ యు థింక్. యూ థింక్ ఐ డోంట్ డూ రైట్ సో ఐఎమ్ నాట్ హోలీ. నో. యూ కెన్ నెవర్ బీ హోలీ. నువ్వు సరి చేసినా కూడా నువ్వు పరిశుద్ధుడు కాలేవు దేవుని న్యాయం ముందు. నువ్వు సరిగా జీవించినప్పుడు సరిగా చేసినా కూడా యూ కెన్ నెవర్ బీ హోలీ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. యూ కెన్ నెవర్ బీ హోలీ. కానీ దేవుడు అంటాడు నా రక్తం నేను పరిశుద్ధంగా చేసింది. కానీ అక్కడ వస్తుంది నమ్ముతాం. వాట్ యూ థింక్? ఏం తలుస్తున్నారు? కానీ ఆలోచించండి, కనీసం ఒక్కరన్నా నేను పరిశుద్ధుణ్ణి అని చెయ్యెత్తుంటే మీ జీవిత విధానం తప్పన వేరుగా ఉంటుంది. ఎందుకు చెప్పనా? యూ థింకింగ్ ఐ యామ్ హోలీ. యూ థింకింగ్ టు యువర్ సెల్ఫ్. ప్రతిసారి అనుకుంటాను నేను పరిశుద్ధుణ్ణి. నా క్రియలు బట్టి కాదు, నేను బాగా తెలుసు ఆయన రక్తం నా మీద ఉంది, నేను పరిశుద్ధుణ్ణి. నా శక్తిని బట్టి కాదు, నా మాటలు బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు, ఆయన రక్తం నా మీద ఉంది, నేను పరిశుద్ధుణ్ణి. ఇట్ ఈస్ వాట్ యూ థింక్ ఈస్ వాట్ యూ లివ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ హోలీ, ఓన్లీ దెన్ యూ లివ్ హోలీ. నేను పరిశుద్ధుని కాదు అని డిసైడ్ అయిపోయినోడు ఎప్పటికన్నా పరిశుద్ధుడిగా జీవిస్తాడా? అస్సలు ఛాన్సేలా. ఒక పాపి ఎప్పుడన్నా పరిశుద్ధుడిగా జీవిస్తాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే అపవాది ఎప్పుడు చెప్తాడు నువ్వు పాపివే. కానీ యేసు రక్తం అంటే అయ్యా నువ్వు పరిశుద్ధుడిగా జీవించిన తర్వాత నిన్ను పరిశుద్ధుడు పిలవట్లేదు, కానీ నా రక్తం నీ మీద పోసి ముద్రించి నిన్ను పరిశుద్ధుడిగా చేసి నువ్వు పరిశుద్ధుడు జీవించుకోపో పరిశుద్ధుడిగా అంటున్నాను. అర్థమవుతుందండి డిఫరెన్సు? ఇట్ ఈస్ వాట్ వీ థింక్ ఇస్ వాట్ వీ డూ. వాట్ వీ బిలీవ్ ఇస్ హౌ వీ లివ్. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము వెన్ వీ టాక్ అబౌట్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రోజు నుండి ఐ వాంట్ యూ టు టేక్ ఎ ఛాలెంజ్. బిలీవ్ యూ ఆర్ హోలీ, యూ ఆర్ సెట్ అపార్ట్. ప్రత్యేకించబడిన ప్రజలుగా, దేవుని రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన జనముగా నేనున్నాను, నేను పరిశుద్ధుణ్ణి అని నమ్మండి. ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నాడు నేను పరిశుద్ధులనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. మనుషుడు అంత పరిశుద్ధంగా ఉండలేడని దేవుడికి బాగానే తెలుసు. మరి ఎందుకు చెప్తాడు దేవుడు? అంటే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుని, నా రక్తం నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండు. బికాస్ ద బ్లడ్ ఇస్ మేకింగ్ యూ హోలీ అండ్ యూ కీప్ అప్ ద హోలీనెస్. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ అన్క్లీన్, ఏదైనా అశుద్ధమైంది వస్తే నా రక్తం ఇంకా సిద్ధంగా ఉంది, పరిశుద్ధపరచుకో అనుకుంటున్నాను. ఉదాహరణ ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక తెల్ల బట్టలు అండి ఈరోజు ఇప్పుడే ఇచ్చారు మీకు, ఫ్రెష్ బ్రైట్ వైట్ డ్రెస్. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మురికి అవుతుందా అవదా? మురికి అయిందని ఇది తెల్ల బట్ట కాదని పడేస్తారా? ఆ తెల్ల బట్టగా మళ్ళీ చేసుకుంటానికి, బ్రైట్ చేస్తానికి సొల్యూషన్ ఉందా లేదా? మార్గం ఉందా లేదా? ఇది మురికి అయిపోయిందని ఎవడన్నా కుప్పలా పడేశాడు అనుకో, వాడు నిజంగా బుర్ర కలిగినోడేనా? డస్ హీ హ్యావ్ సెన్స్? నో. ఈరోజు చాలామంది కూడా మన రక్షణ, మనం ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు, ఏదో ఒక మురికి, ఏదో ఒక దుమ్ము, కొన్నిసార్లు మన ఎల్లక్కర్లా మనం చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చేస్తుంది మన మీదకి. మనం చుట్టూ ఉన్న వాతావరణం మీద వస్తుంది. ఎందుకు మన హైదరాబాద్ రోడ్లో వెళ్ళండి, ఒక బస్సు వెళ్ళిందాక చాలు పుస్ నల్ల కొడుతుంది మొత్తం, అంతే కదా. కానీ ఏం చేయాలి పరిశుద్ధతను కాపాడుకోవాలంటే? గో వాష్. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మన పరిశుద్ధతని వీఆర్ రెన్యూయింగ్ అవర్ సెల్స్. రెన్యూయింగ్ మనం నూతన పరుచుకుంటున్నాం క్రీస్తు రక్తముతో. ఈరోజు మనం ఏమి తలస్తున్నామో దాని తగినట్టుగానే జీవిస్తామండి.
మన యాటిట్యూడ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ వీ థింక్. ఒకడు చూడండి, చూస్తాను వాసులాగా ఉంటాడు, పెద్ద రౌడీ రా అంటాడు, బలం ఉండదు, 100 కిలో తీసి చేతిలో పెట్టండి బ్యా అని ఎలాడతాడు, కానీ మాట్లాడుతాను నేను రౌడీ రా అన్నట్టు మాట్లాడతాడు. అంటే ఏంటి, వాడి ఫీలింగ్ అలాగా. అందుకని చాలామంది మన డైలాగ్ చెప్తాం కదా, ఎక్కువ ఫీల్ అయిపోద్దు తక్కువ. అంటే ఏంటి, వాట్ హీ ఫీల్స్. ఈరోజు అపరాధ భావం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ అగైన్ డెవిల్ మేకింగ్ యూ ఫీల్ లో దెన్ హూ యు ఆర్. మనం ఎవరమో దానికన్నా అపవాది మనల్ని చులకన చేసి తక్కువ చేసి, నువ్వు పాపివి, నువ్వు పనికిరానివుడివి, నువ్వు బలహీనుడివి. మీకు బలం ఉంది పరిశుద్ధాత్ముడు పొందుకునేటప్పుడు, అపవాదంతో నువ్వు బలహీనుడివి. మీరేం నమ్ముతున్నారు? ఏం నమ్ముతున్నారు? నేను బలహీనుడినేలే. సీ దట్ ఈస్ హౌ యూ ఫెయిల్. ఒక వ్యక్తి నేను పాపము చేయనని నిర్ణయించుకుంటే పాపం చేయడండి. నేను పాపంలో పడిపోతాను అనుకున్నవాడు తప్పకుండా పడిపోతాడు. అర్థమవుతుందా అండి? వాడు పడిపోతా అన్నాడు ఈజీ. ఏమైనా సరే నేను నిలబడతా అన్నాడు పడతాం కష్టం. ఈ అంచులో ఒకరిని తీసుకొచ్చి నిలబడవు అంటే కొంతమంది అంటే ఇది తక్కువే కాదు, భయం లేదు. ఇప్పుడు ఈ పెద్దవి చూడండి, ఇది భయపడతా అంటాడు, పుస్తంటే చాలు పడిపోతాడు. కానీ కొంతమంది ఎంత ధైర్యంగా నిలబడి నేను పడను చూస్తాను, ఏం చూడమంటావు, నేను పడను. ఇట్స్ హౌ వి థింక్. దేవుడు అంటాడు, నీ తలంపులు ఎలాగున్నాయో నీ జీవితం ఎలాగుంది, నీ తలంపులు ఎలాగుందో నీ స్వభావము, నీ బ్రతుకు అలాగుంది, దాని మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనము ఎవరం అనేటప్పుడు మన క్రియలను బట్టి కాదండి. ఐఎమ్ రిమైండింగ్ అగైన్, స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తానన్నాను. ఇట్ ఈస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ మేడ్ న్యూ. దేవుని వాక్యంలో చూస్తే మనుషుడు హృదయము ఎంతో చెడ్డదని బైబిల్ మొత్తంలో తెలియజేయబడుతుందండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుడు చూసినప్పుడు నరుడు ఎలా కనబడుతున్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ఎల్లప్పుడు చెడ్డదంట. మనుషుడు ఎల్లప్పుడు చెడ్డదని దేవునికి తెలుసు. మళ్ళీ మీరు పరిశుద్ధులై ఉండాలని ఎట్లా చెప్తాడు? మనంతటా మనమైతే యు సీ నీడ్ టు అండర్స్టాండ్, గాడ్ నోస్ అస్ వెరీ వెల్. దేవునికి మనం ఎవరో బాగా తెలుసు. దేవునికి మన బలహీనతలు బాగా తెలుసు. ఈరోజు చాలామంది అనుకుంటారు, అపవాదికి నా బలహీనతను చూస్తే పొట్టేస్తాడు, వాడు చూసి కొడతాడేమో. దేవుడికి అయితే మన బలహీనతలు అన్నీ తెలుసు. కానీ మన బలహీన సమయంలో తన బలాన్ని కనబరుస్తూ మనల్ని లేవనెత్తి నడిపించి జయం అనుగ్రహించే దేవుడు అండి. యు నీడ్ టు బిలీవ్ గాడ్ ఈజ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ యూ, బట్ గాడ్ ఈస్ హియర్ టు బ్రింగ్ యూ అప్. దేవుని సన్నిధికి వస్తున్న మీరు దేవుని శక్తి ద్వారంగా మీరు బాగుపడతారని నమ్మాలండి. దేవుని శక్తి ద్వారంగా మీరు మంచిగా జీవించగలుగుతారని నమ్మాలండి. దేవుని శక్తి ద్వారంగా మీ జీవితం మారుతుందని నమ్మాలండి. మీ శక్తి మీద నేను చెప్తానే లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ యూ. ద వరల్డ్ టాక్స్ అబౌట్ ఐ. నేను అనుకుంటే చేస్తాను. అలా చేద్దాం అనుకున్న వాళ్ళందరూ పడినోళ్ళే ఉన్నారు. కానీ ఈరోజు మనం దేవుని శక్తి మీద ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ అండ్ ఓవర్. ఈ మాట అర్థం చేసుకోవాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనకు శక్తి అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడంటే, నువ్వు తప్పు చేసేటప్పుడు నువ్వు చేసేది తప్పు అంటే సరిదిద్దుకో, నువ్వు చేసేది పాపము చెయ్యొద్దు ఆపో, ఇలా మాట్లాడద్దు తప్పు, లేకపోతే ఇలా మాట్లాడే తప్పు సరి చేసుకో, క్షమాపణ అడుగు. ఈరోజు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు స్వరము, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ వినబడుతుందా? దేవుని వాక్యంలో అయితే ఒక మాట ఉంటుందండి. అదే కింద చూస్తే మనం 119 కీర్తనలో కానీ ఇంకా ఇట్స్ మల్టిపుల్ ప్లేసెస్ యు సీ బైబిల్ సింప్లీ సేస్ గవర్న్ యువర్ స్పీచ్, గార్డ్ యువర్ సైడ్, గైడ్ యువర్ స్టెప్స్. ఏంటి 3 మాటలు తెలియజేయబడుతుంది. గవర్న్ యువర్ స్పీచ్, నీ మాటలు ఏంటో చూసుకో. రెండోది ఏంటంటే నీ చూపుని అదుపులో పెట్టుకో. మూడోది ఏంటంటే నీ నడతల్ని చూసినాడు, గైడ్ అంటే ఇల్లు ఇలా ఎలాతో చెప్పినాడు. దేవుని వాక్యం ఎంత రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఎలాగ ఉంటుందంటే, బీ నాట్ కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ యువర్ మైండ్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి.
రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. రెన్యూయింగ్ అనే మైండ్ కూడా చాలాసార్లు చెప్పానండి. కానీ మన జీవితంలో అర్థం చేసుకోవాలండి, ఈ లోకంలో ఉన్నవన్నీ మూడే మూడు. దేవుని వాక్యం మరలా చెప్తుంది 1 యోహానులో. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపటము. ఇవే లోకంలో ఉంటాయంట. ఇవి తండ్రికి సంబంధించినవి కాదు, ఈ లోకానికి సంబంధించింది. ఎక్కడ ఆ వాట ఒకసారి చూద్దాం. 1 యోహాను 2:16. లోకంలో ఉన్నదంతయు అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అందుకని పౌలు అంటాడు, నాలో, నా శరీరంలో, నా మాంసంలో ఏ మంచిది లేదు, బికాస్ అంత లోకం సంబంధించిందే. కానీ వెన్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్, వెన్ ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఇస్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా. ఈరోజు మనం ఎంతోమంది పరిశుద్ధాత్మను కోల్పోతున్నాము. ఆయన శక్తి లేక మన తలంపులు కోల్పోతున్నాము. తలంపుల అదుపులో లేదు, జీవితమే, భవిష్యత్తే కోల్పోయిన వారిగా అయిపోతున్నామండి. ఇంతకాలం మీరు ఎలా తలంచారో, ఎలా జీవించారో, ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుని ఆత్మ మాత్రం ఒకటి అడుగుతుంది, ఆర్ యూ రెడీ టు రెన్యూ యువర్ మైండ్? ఇంతవరకు ఏమనుకున్నారు, ఇంతవరకు ఎలా జీవించారు, ఇంతవరకు ఏమి చేశారు? లివ్ ఇట్ ఆల్ పాస్ట్. అన్నీ విడిచిపెట్టాయి. ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్ని తప్పులు చేసినా, ఎలా జీవించినా దేవుడు అంటాడు, నా దగ్గర ఒక బటన్ ఉంది, రీసెట్. అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు మన ఫోన్లు సరిగ్గా పనిచేయవు. ఎక్కువ డేటా అయినా, ఎక్కువ జంక్ అయినా, ఎక్కువ క్యాచ్ మెమరీ అయినా, ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసినా పనిచేయవు. దాని సర్వీస్ తీసుకెళ్తే మొదటిగా ఏం చేస్తాడు తెలుసా? ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలంటాడు. ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఏంటి? ఉన్నాయన్నీ పోతాయి. ఉన్నాయన్నీ పోతాయి అంటే నేను కొట్టాలి, ఆ బటన్ నొక్కితే నీ డేటా పోతుంది, నీకు ఓకేనా అని అడుగుతాడు. లేదు లేదు నాకు డేటావో ముఖ్యం, నా ఫోన్ అలాగే ఉన్నా కూడా పర్వాలేదు అంటే తీసుకుని పో అంటాడు. నా డేటా పోయినా పర్వాలేదు, నా ఫోన్ సరిగా పనిచేయాలన్నావు అనుకో, ఫస్ట్ థింగ్ హీ విల్ డూ ఇస్ ఫ్యాక్టరీ రీసెట్. ఫ్యాక్టరీ రీసెట్ ఏం చేస్తుంది? ఫోన్ రీక్యాలిబ్రేట్. ఎలాగ పని చేయాలని ఆ ఫోన్, ఆ కంపెనీ నిర్ణయించిందో అలాగ మన చేతుల్లోకి వస్తుంది. దేవుడు కూడా అదే చేస్తాడండి. దేవుడు రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఏంటి? ఇంకా పాతవి నేను విడిచిపెడతాను దేవా, నీ దగ్గరకు వస్తున్నాను. దేవుడు అంటాడు రీసెట్. కానీ ఈరోజు చాలామంది హార్డ్ రీసెట్ చేయరంట, సాఫ్ట్ రీసెట్ చేస్తారంట. ఇప్పుడు నీ ఫోన్లో ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా. సాఫ్ట్ రీసెట్ ఏంటంటే డేటా పోదు, ఒట్టి ఫోన్ సెట్టింగ్ మాత్రం పోతుంది. మరలా కొన్ని రోజుల్లో అదే గొడవ వస్తుంది. చాలామంది జీవితంలో కూడా ఐ వాంట్ లెట్ గో, అది ఉంచుకుంటానులే, కానీ నేను మంచిగా జీవించి చూపిస్తానులే. దేవుడు అంటాడు అది ఎప్పటికీ కుదరదు. సంపూర్ణంగా మనసు నూతనం అవుతనే కానీ, జీవితం నూతనం అవుతనే కానీ నీవు నూతన సృష్టిగా జీవించలేవు. ఈరోజు దేవుని సన్నిధిలో మనకు గొప్ప అవకాశం అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వాజ్ యువర్ పాస్ట్, గాడ్ ఈస్ సెయింగ్ ఐ కెన్ రెన్యూ యూ, మేక్ యూ అ న్యూ పర్సన్, గివ్ యూ అ న్యూ ఆపర్చునిటీ, అ న్యూ లైఫ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు చేంజ్. ఈరోజు మనం ఏం తలస్తున్నామో అదే మన జీవితం. మనం ఏం తలస్తున్నామో అలాగ ఉంటుంది మన జీవిత విధానం. మనం ఏమి తలస్తున్నామో దానికి తగినట్టుగా జీవిస్తామండి. ఈరోజు మన జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకుని, దేవా ఇంక నేను బానిస జీవితం కాదు, నీ బిడ్డగా జీవిస్తానంటే దేవుడు అంటాడు పరిశుద్ధుడై జీవించు, పరిశుద్ధుడై జీవించు, పరిశుద్ధుడై జీవించు. ఈరోజు మీరు చెప్పుకోవాలి, ఐ యామ్ హోలీ బికాస్ ఐఎమ్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నేను పరిశుద్ధుని, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. కాదు 100 సార్లు చెప్పుకుని వెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళి చెప్పుకుంటా వెళ్ళండి, నేను పరిశుద్ధుని. అఫ్కోర్స్ ఈరోజు ఒక అప్పుల్లాగా సినిమా వాల్ పోస్టర్లు ఎక్కడ చూసినా కనబడలే. అప్పుడప్పుడు కూడా కొన్ని పోస్టర్లు పెద్ద ఫ్లెక్స్లు పెడతారు. ఏంటి? ఎంతో అసహ్యకరమైన బొమ్మలు ఇది. కానీ నేను ఎప్పుడు సలహా ఇచ్చానంటే కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక టీంతో నేను మీటింగ్కి వెళ్ళి, అందరు యవనస్తులే, ఎగ్జాస్టెడ్, అలిసిపి, అందరం ఎక్కాం, బండి ఎక్కి రిటర్న్ వస్తాం. సడన్గా ఒక అందమైన అమ్మాయి రోడ్లో ఉంది. అందరూ ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ నేను ముందున్నాను, నేను అర్థంలో చూస్తున్నా, థ్యాంక్ యూ జీసస్ అన్నా, పట్ స్ట్రైట్. అంటే ఏంటి? థ్యాంక్ యూ జీసస్. అయ్యో తప్పు చూడకూడదు. నేను ఆ రోజు చెప్పాను, ఎవ్రీ టైమ్ యూ సీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం,
రిమైండ్ యువర్ సెల్ఫ్, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి. ఎందుకు పరిశుద్ధుని? గొప్ప భక్తున్నన్నా? నో 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 నో. ఆయన రక్తం నన్ను కడిగింది, నేను పరిశుద్ధుణ్ణి. ఆయన రక్తం నా మీద ఉంది, నేను పరిశుద్ధుణ్ణి. ఆ రక్తం నేను నీచపరచను, అవమానపరచను. ఆ రక్తము పరిశుద్ధమైంది, నేను పరిశుద్ధుని. ఆ రక్తం నా మీద ఉంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం నమ్మాలండి. యేసు రక్తం జయం, ఇందా చెప్పాం. యేసు నామంలో జయము, ఆయన రక్తంలో జయం అన్నప్పుడు, ఆ రక్తం మన మీద ఉన్నప్పుడు వీఆర్ మేడ్ ప్యూర్, పరిశుద్ధపరచబడ్డాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అవుతామా, కుదురుతుందా, కడగలదా, చేయగలదా, ఇవన్నీ కాదు, చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయన రక్తము మన మీద ప్రోక్షించిన వెంటనే వీఆర్ మేడ్ హోలీ. రిమెంబర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హోలీ. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు పరిశుద్ధులు అని చెప్పండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? అయితే మీరు పరిశుద్ధులు. క్రీస్తు రక్తం మీ మీద ఉందా? అయితే మీరు పరిశుద్ధులు.